ఎప్పుడూ కూడా స్త్రీలైనా పురుషులైనా నేను వివాహం చేసుకోను అని అనకూడదు. తర్వాత స్థితిగతులు ఎలా ఉంటాయో వాటికి భయపడి ముందే నేను వివాహం చేసుకోను అని ఇలా చెబుతూ ఉండకూడదు. ఈ వాక్యాల్ని ప్రతి మనిషికి కూడా ఆ పుట్టుకతోటే కొన్ని జన్మాంతర రుణాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. పితృ రుణము, దేవ రుణము, ఋషి రుణము, గురు రుణము ఇవన్నీ తీరాలంటే ముందు సంతానం ఉండాలి. సంతానం ఉంటేనే ఈ రుణాలన్నీ కూడా తీరుతూ ఉంటాయి. దానికోసమైనా వివాహం చేసుకోవాలి. సంతానోత్పత్తి అలాగే వంశాన్ని అభివృద్ధి చేయటానికైనా వివాహం చేసుకోవాలి. నేను వివాహం చేసుకోను అని మాత్రము ఎవరు అనకూడదు. ఈ సంసార సాగరం నాకు అవసరం లేదు అని యోగులు ఋషులు అంటే అనవచ్చు, కానీ మిగతా అందరూ కూడా అలాగే అంటే మరి ఈ సృష్టి ఎలా సజావుగా సాగుతుంది? కాబట్టి ఈ ఋషి రుణము, దైవ రుణము, అలాగే పితృ రుణము, గురు రుణము అన్ని రుణాలు తీరాలంటే సంతానం ఉండి తీరాల్సిందే. దానికోసం వివాహానికి సమ్మతి చూపించాలి.